సోమిరెడ్డి రాజీనామా చేయాలి కాకాని. సోమిరెడ్డి ఇరిగేషన్ పనుల్లో దోపిడీ రైతుల పాలిట శాపంగా మారిందని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. సోమశిల కండలేరు జలాశయాల్లో నీరు ఉన్న సర్వేపల్లిలో పొలాలు ఎండిపోతున్నందుకు సోమిరెడ్డి సిగ్గుతో రాజీనామా చేయాలన్నారు. సోమిరెడ్డి దోపిడీపై ఆర్టీఐ నివేదిక అడిగితే సర్టిఫైడ్ చేయకుండా ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఆయన నీతులు చెబుతాడు కానీ పాటించాడని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపించడం తప్ప ఏం లేదని, తమ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయినా తాము ఇప్పుడు ఏం గాడిదలు కాస్తున్నారని అన్నారు. చంద్రబాబు పేరుకి ఉచిత ఇసుక అంటున్నారు కానీ ఇక్కడ సోమిరెడ్డి స్లిప్ ఇస్తేనే ఉచిత ఇసుక అని అన్నారు. సాక్ష్యాలతో సహా సోమిరెడ్డి అవినీతిని చూపిస్తున్నామని, వీటిపై గ్రామ సభలలో ప్రజల ముందు చర్చించేందుకు రావాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే, సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆయన కొంచెం సంస్కారంగా మాట్లాడాలి. శ్రీమాన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మళ్ళీ నన్ను బూతులు తిట్టారంటాడు, మామూలుగా పేరు ఎత్తిపించినా కూడా. ఈ మధ్య అసెంబ్లీలో చెప్పాడు ఎంత సంస్కారంగా మాట్లాడాలా, ఎంత హుందాగా మాట్లాడాలా. అటువంటి హుందాగా సంస్కారంగా మాట్లాడినటువంటి వాళ్ళని శిక్షించేదానికి ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పాడు. బాగానే ఉంది. ఇది నాణ్యానికి ఒకవైపు వినడానికి అబ్బా ఎంత సంస్కారవంతుడు, బహుశా శ్రీనాథ మహాకవి యుగంలో కూడా ఉండడు, ఈ కలియుగంలో ఉన్నాడు అని జనమందరూ అనుకునేటువంటి విధంగా ఆయన ఉపన్యాసం ఉంది. పెద్ద ఆయన పాపం వెంకయ్య నాయుడు గారు ఆయన ఎందుకు రంగంలో లాగుతున్నాడో తెలియదు కానీ ఆయన ఎప్పుడో మాట్లాడినటువంటిది ఒకటి కూడా నేను చూపించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎక్కడా కూడా అసహ్యమైనటువంటి అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, చాలా హుందాగా వ్యవహరించాలని చెప్పి ఆయన సెలవిచ్చాడు. అయితే ఆయన విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఒక సామెత ఉంది, ఎదుటివాడికి చెప్పేదానికి నీతులు ఉన్నాయన్నట్టుగా. ఇప్పుడు సోమిరెడ్డి వ్యవహారం ఏ విధంగా అయిందంటే, నేను పాటించను నీతులు, నీతులు నేను చెప్పి ఎదుటివాడికి మాత్రం నీతులు చెప్తామనేటువంటి విధంగా ఇప్పుడు ఆయన తయారయ్యి కస్మూరులో ఒక దళిత సర్పంచ్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శివకుమార్ అనేటువంటి వ్యక్తి. ఆ పిల్లవాడి మీద తెలుగుదేశం వాళ్ళు కొంతమంది లేనిపోయినటువంటివన్నీ రకరకాలుగా రోజు సోషల్ మీడియాలో అసహ్యమైనటువంటి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ అంత తినేసాడు, ఇక్కడంత తినేసాడు, ఎంత అభివృద్ధి చేశాడు, ఆ విధంగా తయారయ్యాడు, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు సంపాదించాడు. ఒక పంచాయతీలో కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఉండేది. ఏదన్నా ఉంటే పాపం చంద్రమోహన్ రెడ్డికి నాపుకోవడానికి చోటు లేకుండా ఉంటే నేను ఇక్కడికి ఎవడన్నా ఏలు పెట్టిందని కూడా చోటు ఇవ్వలేటువంటి పరిస్థితి. అయితే ఆ సర్పంచి పాపం ఆవేశం పట్టలేక ఒక మెసేజ్ పెట్టాడంటే, నేను మీ ఇంటి దగ్గరికే వస్తా, మీ ఇంటి దగ్గరే తెలుసుకున్నాం, ఏదన్నా ఉంటే మీరు లేదా బహిరంగ చర్చకు వస్తారా రండి అని చెప్పెట్టాడు. బహిరంగ చర్చకి ఎవరు సిద్ధం కాలే. మీరు బహిరంగ చర్చకి సిద్ధం కాకుండా నా మీద లేనిపోయినటువంటి పెడుతున్నారు కాబట్టి, ఎందుకంటే పోలీసులు ఇప్పుడు కేసు తీసుకునే పరిస్థితి లేదు, వాళ్ళని ఏదన్నా తీసుకుంటారు కానీ ఇడిపి చెప్పి మొరపెట్టుకున్నా కూడా దళిత సర్పంచ్ అన్నా కూడా వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అయ్యా నాకు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుని ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేడు, కాబట్టి నేను మీ ఇంటి దగ్గరికే వస్తా, నేను ఏమి చెప్పానో చెప్పండి తేల్చుకుందాం, లేకపోతే మీ అంత చూడాల్సి వస్తుందని చెప్పి ఒక మెటీరియల్ ఘాటుగా పెట్టినటువంటి మాట వాస్తవం. దానికి ఊళ్ళో వాళ్ళు ఎవరు స్పందించలే. కానీ శ్రీమాన్ చంద్రమోహన్ రెడ్డి గారు దానికి స్పందించి ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ఆయన వాడినటువంటి భాష ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి మీకు వినిపిస్తాను, మీరు వినండి. మీడియా ద్వారా ప్రజలు కూడా వింటే అబ్బా ఇంత సంస్కారవంతుడా సర్వేపల్లి శాసనసభ్యుడని ఈరోజు అందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి. నాయన ఒక్కసారి ఆయన వీడియో వినిపించమ్మా. సర్పంచ్ గ్రూప్ లో ఇంటికి వచ్చి కొడతానని మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు మీరు? కస్మూర్ అంతా పంచాయతీలో దొరుకుంటే పట్టించుకోరు. వాడే తిట్టి మనవాడిని ఇంటికి వచ్చి కొడతానంటే మన అధికారం ఉన్నామా వాడు ర్యాగింగ్ చేస్తాడు, పోదని తీసుకొస్తాడు, నోటికి వచ్చినట్టు రెస్పాన్స్ మాట్లాడతాడు, మీరు గమ్ము కూర్చోకండి అందరూ. అది ఎక్కలేకుండా పోతుంది. మీకు అసలు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఎంత ధైర్యం వస్తుంది. కంప్లైంట్ ఇప్పించండి, ముందు కంప్లైంట్ ఇచ్చి తాను తీయించండి. తమాషా పడుతున్నాడు. పంచాయతీలో డబ్బులు తొప్పేస్తుందా అది పట్టించుకోరు. ఎందుకు సైలెంట్ ఉన్నారు మీరు?
మేము లేదు సార్, ఇప్పుడు ఎక్కడని ఇద్దరిని కమెంట్ చేసి మాట్లాడుతున్నాం సార్ వాళ్ళు. అప్పుడు మనకు సర్పంచ్ గురించి చెప్పాలా లేకపోతే ఎక్కడ గురించి చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. వాళ్ళే కదా ఎవరు మాట్లాడేది? వాళ్ళు మీకు మెసేజ్ పెట్టారు కదా, అస్సాంరావు అరవై పంచాయతీ పనులు ఏం చేశారంటే ఎక్కడ బిల్ చేస్తున్నాడు చెప్తాం సెక్రటరీ మాట్లాడు, మళ్ళీ కొత్త సెక్రటరీ పెట్టుకోండి, ఎక్కడ సర్పంచ్ ఇద్దరు కంప్లైంట్ చేసి మాట్లాడడం. మనం ఎవరి పక్క మాట్లాడడం మీకు పెట్టాలి. సరే ఆపండి, ఆపండి. అవసరం వాడు బూతులు తింటుంటే ఏం చేస్తున్నారో అడగకుండా ఎక్కడ పక్కన పెట్టండి, ఎదుర్కొంటాను చెప్పండి. అవసరం వాడు నేను ఇంత మంచి తంతానని మాట్లాడుతుంటే వాడు దొంగతనం చేసుకుంటుంటే ఏం చేస్తున్నారు మీరు? వాడిని వదిలిపెట్టండి. మీరు వైసీపీ వాడిని వదిలిపెట్టేసి తెలుగుదేశం వాడి గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నావు తెలుగుదేశం వాడి గురించి కంప్లైంట్ చేస్తున్నావు, వైసీపీ వాడి గురించి వదిలేస్తున్నావు. అది స్థూలంగా ఆయన సంస్కారం అంటే ఎటువంటి పదజాలం కూడా. ఒకటైతే వినలేనటువంటి పదం కాబట్టి బీపీ పెట్టాము, రెండోది కాస్త వినదగినటువంటి పదం కాబట్టి దాన్ని వినిపించాం. మేము చెప్పేది ఏంటంటే అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే ఎవడు ఊర్లో వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయటంలే, పాపం ఆ సర్పంచ్ తినింది ఏమిలే. ఏదన్నా తింటే ఇప్పుడు ఆ తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్తున్నాడు, సార్ ఇద్దరిని కంబైన్ చేసి అంటే తెలుగుదేశం వాళ్ళని కూడా కలిపి మాట్లాడుతున్నాడు, అంటే తెలుగుదేశం వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, దానికి సర్పంచ్ కొమ్ము కాస్తున్నాడు అనేటువంటిది వాళ్ళు స్థూలంగా చెప్పినటువంటి మాట. ఆయన ఏమంటాడంటే మీరు తెలుగుదేశం వాళ్ళు వదిలేయండి, వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, తాట వేయించండి. అంటే ఒక శాసనసభ్యుడిగా ఉండేటువంటి వాడు వాడేటువంటి భాష ఒక దళిత సర్పంచ్ మీద, ఇది చంద్రమోహన్ రెడ్డి నేను సంస్కారవంతుడిని అని చెప్పదలుచుకున్నాడా, లేదు అవినీతి సాక్షాత్తు మీ కార్యకర్త చెప్తున్నాడు నువ్వు కేసు పెట్టమంటే ఏమని పెడతాం సార్, మన నాయకుడు కూడా వాళ్ళతో కంబైన్ అయినాడు అని చెప్పి వీళ్ళు మెసేజ్లు పెడుతున్నారు మాట్లాడుతున్నారు అని చెప్పాడు. దాని అర్థమైంది, నువ్వేమంటున్నావు, సరేలేవా అదేదన్నా ఉంటే నేను చూసుకుంటాను అంటే ఆ కమిషన్ ఏదన్నా ఉంటే నేను మాట్లాడుకుంటాను ఆయన దగ్గర. అర్థమైందా, మనోడు ఏదన్నా కొడుతుంటే నేను మాట్లాడుకుంటాను, నేను చూసుకుంటాను, ఆయన దగ్గర నుంచి ఏదన్నా కమిషన్ ఉంటే నేను తీసుకుంటాను. ముందు మీరు ఈ సంగతి చూడండి, ఈ నుంచి కమిషన్ ఏమి రాదు కదా, నాకు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు కదా, కాబట్టి ఆ సంగతి తేల్చండి అని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాట, వాడినటువంటి భాష ఇది సంస్కారవంతమైనటువంటి భాష. ఒక సంస్కారవంతమైనటువంటి శాసనసభ్యుడు మాట్లాడదగినటువంటి భాష అని అనుకుంటే మీరు అది ప్రజల విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఎందుకంటే మేము ఆయనని ఎక్కడా బూతులు తిట్టడం లేదు, ఆయనని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. పాము ఆయన అవినీతి మేము ప్రశ్నించినప్పుడల్లా ఆయనకి అది బూతులాగా వినపడుతుంది. కారణం ఏంటంటే నేను తింటుంటే, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటే, ఆయన చేసే పని ఆయన చెప్పాడు, బయట సర్పంచ్ గారు చేస్తుండేది ఆ పని చేసేది శ్రీమాన్ చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన గారు చేసేటువంటి వాటిని ఆయన తీసుకెళ్ళి వేరే వాళ్ళ మీద పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మీరు కేసు ఇవ్వండి, వాడి తాట తీయించండి, గోవర్ధన్ రెడ్డికి ఊరేగింపు పెడతాడా, ర్యాలీ పెడతాడా, ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతాడంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రభుత్వం ఈ వ్యవహార శైలి, శాసన సభ్యుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, వాళ్ళు వాడేటువంటి భాష ఏ విధంగా ఉంది, వాళ్ళు మాట్లాడేటువంటి మాట, వాడేటువంటి పదజాలం, వాళ్ళ యొక్క కక్ష సాధింపులు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకూడదు, నన్ను ఓడలోకి తెలిసిపోకూడదు, నాకు ర్యాలీ పెట్టకూడదు. నీకు చేతనైతే నువ్వు పెట్టించుకోవాలి ర్యాలీ, నీకు చేతనైతే నువ్వు పెట్టించుకోవాలా. నీకు చేతగాక ప్రతిపక్షంలో ఉంటే మాకు ర్యాలీలు పెడుతుంటే మనం అధికార పక్షమో వాళ్ళ ప్రతిపక్షం అంటే నువ్వేం చెప్తావంటే నాకు ర్యాలీ పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఆయనకి ర్యాలీలు పెట్టమాకండి, పెడితే ఆయన అధికార పక్షం కింద లెక్క. కాబట్టి మీరు ఆయనతో పాటు జనం ఉండకూడదు, మీరు ఆయన తరఫున ఎవరు ప్రెస్ మీట్లు మాట్లాడకూడదు. మనం అధికార పక్షంలో ఉంటే ఆయనకేంది ఏం చేసేది, ఆ చేసినటువంటి వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాడు తాట తీయించండి. ఓ సర్పంచ్ని, దళిత సర్పంచ్ మీద వాడినటువంటి పద్ధతులు ఇప్పటికే పాపం చాలా మంది చొక్క పౌరులు తీయించాడు, కొంతమందిని సర్పంచ్ పౌరులు తీయించాడు, రకరకాలైనటువంటివన్నీ చేశాడు. దీనితో పాటు దీనికి పరాకాష్ట ఏంటంటే మీ వాళ్ళు తింటుంటే మాత్రం వదిలేయాలా, తినకపోయినా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి తాట తీయాలా. ఇది నువ్వు మాట్లాడినటువంటి మాట. సరే బాగానే ఉంది. రెండో అంశంలో కొత్తం అంటే ఇది అయిపోయింది ఈ సబ్జెక్ట్, ఆయన సంస్కారాన్ని గురించిన సబ్జెక్ట్. రెండవది సర్వేపల్లిలో అనేక సందర్భాలు చెప్పాం, ఆ అవినీతి కొత్త పొంతలు దొక్కుతుంది, ఆ అవినీతికి అంతు లేకుండా పోయింది. చివరికి గ్రావెల్లు, ఇసుక, మట్టి, బూడిద దోచుకోవడమే కాకుండా ముతుకూరు దగ్గర బూడిద బంకర్లు ఆపి డబ్బులు వసూలు చేశారు, ఇక్కడ ట్రాక్టర్లు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పాం. ఇసుక ట్రాక్టర్లకు సంబంధించి ఇప్పటికే సూర్యాపాలెం ఇరువురు ఇసుక రీచుల్లో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి స్కానర్లు పెట్టి
చంద్రమోహన్ రెడ్డి బహిరంగంగా దోపిడీకి పాల్పడుతున్నాడు. అది ఆధారాలతో సహా చూపించాం. ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఉన్నారా, ఎస్పీ గారు ఉన్నారా, లేదా ఏసీబీ అధికారులు ఉన్నారా? మైనింగ్ వాళ్ళు అయితే లేరు. ఎందుకంటే పాపం వాళ్ళు మూసుకొని ఉన్నారు, అన్ని కళ్ళు చెవులు అన్ని మూసుకొని, నోరు అన్ని మూసుకొని ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు లేరని అనుకుంటున్నాం. అసలు ఈ జిల్లాలో మైనింగ్ విభాగం అనేది లేదు. ఉంటే విచ్చలవిడిగా ఎవరో పెట్రోల్ బంకులో వాడాల్సినటువంటి స్కానర్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు వాడుకుంటున్నారంటే ఎంత ధైర్యం ఉండాలా? దాని మీద అసలు కనీసం దర్యాప్తు లేదు, విచారణ లేదు. ఎవరు వాడారు, ఎందుకు వాడారు, ఆధారాలు ఫోన్ పేలతో సహా చూపించాం. అయినా పట్టించుకునేటువంటి నాదులు కరువయ్యాడు. వీళ్ళు మాత్రం అసెంబ్లీలో చిల్లక పలుకులు, అసలు నీతి మంతులు అంటే వీళ్ళని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సర్వేపల్లిలో మస్తుకు ఇంకొకటి చూపిస్తాం మీకు, ఇంకొక వీడియో ఏంటంటే అవినీతి అనేటువంటిది ఎంత కొత్త పంతులు దొక్కుతుంది, ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి దానికి కూడా ఒక బిట్టు ఒకటి ఆ ట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఎట్లా